హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గౌతమ్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అహల్య మార్చుకోవడానికి శారీ కావాలి అని అడగగా కోపంగా తన పెళ్ళి ఆగిపోయింది అన్న బాధతో తన పెళ్లి శారీస్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళ చెల్లి గౌతమ్కి చూపిస్తూ, ఇదిగో ఇది నా పెళ్లి శారీ, ఇది నా శోభనం శారీ, ఇది నా 16 రోజుల పండగ శారీ, ఇది నా చావు శారీ, నా తద్దినం శారీ, మాకేమో శోకాలు దానికేమో సోకులు కదా అంటూ గౌతమ్ మొఖాన ఆ శారీస్ అన్నీ విసిరేస్తుంది వాళ్ళ చెల్లి. దాంతో గౌతమ్ బాధపడుతూ ఉంటాడు. ఇక గౌతమ్ వాళ్ళ అక్క వచ్చి గౌతమ్ చెల్లి చుట్టూ చెయ్యి వేసి, మేమెక్కడ పోయినా నీకు వద్దు కదరా, చావరా చావు, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు బాగుపడవు అని వాళ్ళ అక్క చెల్లె ఇద్దరు గౌతమ్కి నానా శాపనార్థాలు పెట్టి గౌతమ్ ముఖాన్నే తలుపు వేసేస్తారు. అదంతా చూసిన అహల్య బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గౌతమ్ బాధగా కళ్ళు మూసుకొని స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తూ ఉంటాడు. అహల్య గదిలోకి వెళ్ళే టైంలో గౌతమ్ కాళ్ళ దగ్గర కొన్ని చీరలు కనబడతాయి. అవి చూసి షాక్ అయి ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ ఎవరు పెట్టారా అని చూస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడే వాళ్ళమ్మ అక్కడ శారీస్ పెట్టి గౌతమ్తో మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ చేసిన పనికి సంతోషంగా ఫీల్ అవుతూ వాటిని తీసుకొని లోపలికి వెళ్తాడు గౌతమ్. మరోవైపు అతిథి స్పృహలోకి రాకుండా అలాగే బెడ్ పైన పడుకొని ఉంటుంది. అప్పుడు యామిని, తన భర్త నందు ముగ్గురు అతిథి కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయని నర్స్కి చెప్పి అక్కడికి పంపిస్తారు. మేడం, డాక్టర్ రమ్మంటున్నారు, అతిథి గారి రిపోర్ట్స్ వచ్చాయంట అనగానే యామిని వాళ్ళ భర్త ముందు వెళ్తూ నందుని అతిథి దగ్గర ఉండమంటారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు వెనక్కి తిరిగి వచ్చి, వద్దురా నందు, అప్పుడు అతిథి కనుక స్పృహలోకి వస్తే మళ్ళీ నీపై వైల్డ్గా రియాక్ట్ అవుతుంది, పద అని అంటూ ముగ్గురు కలిసి డాక్టర్ గదిలోకి వెళ్తూ ఉంటారు. అదే టైంలో అతిథి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. తన చేతికున్న గ్లూకోజ్ నీడిల్ని తీసేసి అక్కడి నుంచి పైకి లేస్తుంది. అప్పుడే రూమ్ నుండి అతిథి బయటికి వెళ్ళబోతుండగా ఒక నర్స్ అడ్డంగా వస్తుంది. అతిథిని అనుమానంగా చూస్తూ ఉండగా అక్కడ మూలకు ఏదో ఉంది, నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది అతిథి. దాంతో ఆ నర్స్ ఎక్కడ మేడం అంటూ రూమ్లోకి అడుగు వేయగానే నర్స్ని రూమ్లో లాక్ చేసి అతిథి అక్కడి నుండి పారిపోతుంది బయటికి. ఇక నర్స్ దబా దబా డోర్ కొడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి డోర్ ఓపెన్ చేసి, ఏమైంది మేడం అని అంటూ ఉండగా ఆ నర్స్ కంగారుగా డాక్టర్ రూమ్లోకి పరిగెత్తి, సార్, నన్ను అతిథి మేడం రూమ్లో లాక్ చేసి పారిపోయారు అని చెప్పేస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ అమ్మ నాన్న నందు అతిథి ఉన్న రూమ్ దగ్గరికి పరుగున వస్తారు. ఇక అతిథి అక్కడ లేకపోవడంతో అక్కడున్న హాస్పిటల్ వాళ్ళని అడుగుతూ, అతిథిని చూసారా, పింక్ కలర్ పట్టు చీరలో ఉంది అని అడుగుతూ వస్తూ ఉంటారు. అతిథి బయటికి వచ్చేస్తుంది. అక్కడ ఒక స్కూటీకి కీస్ ఉంటాయి. ఆ స్కూటీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అతిథి అతని దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి అతడు ఒక్క అడుగు కదలగానే ఆ స్కూటీ వేసుకొని వెళ్ళిపోతుంది అతిథి గౌతమ్ దగ్గరికి. అతను లోపలికి వచ్చి రిసెప్షన్పై అరుస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి ఎవరు, నా స్కూటీ దొంగతనం చేసి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి పింక్ కలర్ పట్టు చీరలో ఉంది, నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీరు సీసీటీవీ ఫుటేజ్ తీయండి అని అంటూ ఉంటాడు ఆ వ్యక్తి. అప్పుడే అతిథి వాళ్ళ నాన్నగారు ఆ మాటలన్నీ విని, పింక్ కలర్ పట్టు చీరలో ఉన్న అమ్మాయ మా అమ్మాయే, క్షమించండి, మీ స్కూటీ మీ దగ్గరికి తెచ్చే బాధ్యత నాది అని అనగానే అలాగే అంటాడు అతిథి. యామిని అతిథి ఎక్కడికి వెళ్ళినట్టు అని అతను అనగానే ఆలోచిస్తున్నట్టు చెప్తూ ఉంటుంది యామిని. ఇక మరోవైపు బుల్లబ్బాయి అహల్య మేనమామైన బంగారాజుని కిడ్నాప్ చేసి, నా బంగారం ఎక్కర్రా అని అడుగుతుండగా, నా దగ్గర లేరు, కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు, నువ్వు కూడా కాశ్మీర్కి వెళ్ళావు కదా, నీకే తెలియాలి అని బంగారాజు అంటూ ఉండగా, వాన్ని చైర్కి కట్టేసి కొట్టండి అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి. బంగారాజుని చైర్కి కట్టేసి కొడుతూ ఉంటారు. అప్పుడే బాస్ దగ్గర నుండి బుల్లబ్బాయికి ఫోన్ వస్తుంది. అహల్య దొరికిందా అని అడుగుతుండగా, నా బంగారం ఇంకా దొరకలేదు అని బుల్లబ్బాయి అంటూ ఉంటాడు. ఇంకొకసారి అహల్యని బంగారం అన్నావంటే చంపేస్తా నిన్ను అని అంటూ 2 రోజుల్లో పట్టుకో అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు బాస్. అప్పుడు బుల్లబ్బాయి బంగారాజు దగ్గరికి వెళ్ళి,
బంగారం ఎక్కడుందో చెప్పు, లేదంటే నా దగ్గరుంటే నీ కళ్ళ ముందైనా ఉంటుంది, లేదంటే మాత్రం ఊహించడానికి చాలా కష్టంగా ఉంది అని బంగారాజుని బుల్లబ్బాయి బెదిరిస్తూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో జరిగిన పరిస్థితికి అందరూ బాధపడుతూ హాల్లో కూర్చొని ఉండగా గౌతమ్ అవేమీ పట్టించుకోకుండా అహల్య కోసం భోజనం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. వంకాయ టమాటా కర్రీ చేసి రైస్ ప్రిపేర్ చేస్తూ ఉండగా గౌతమ్ని అందరూ కోపంగా విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఆ మాటలు చూపులు ఏవి పట్టించుకొని గౌతమ్ రైస్ని కర్రీని ప్లేట్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరున్న వాళ్ళ నాన్నగారిని కూడా పట్టించుకోకుండా ఒక గ్లాస్లో వాటర్ పోసి అహల్య కోసం పైకి భోజనాన్ని పట్టుకొని వస్తూ ఉంటాడు. బెడ్రూమ్లో అహల్య కింద పడుకొని నందుని తలుచుకుంటూ ఉంటుంది. నందు ఫస్ట్ టైం చూసినప్పుడు పోలీసా అనడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్వీట్ మెమొరీస్ అన్నీ తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. జై హింద్ అన్న చివరి మాట నందు నోటి నుండి వినబడడం గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది అహల్య. అప్పుడే గౌతమ్ అహల్య దగ్గరికి వచ్చి అహల్య గారు అని అనగానే లేచి కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది అహల్య. భోజనం తీసుకొచ్చానండి, తినండి అని గౌతమ్ అంటూ ఉండగా అహల్య నాకు ఆకలి వేయట్లేదు గౌతమ్ గారు అని అంటూ ఉంటుంది. గౌతమ్ దగ్గరికి వచ్చిన అతిథి ఏం చేస్తుంది? అహల్యని వెతికే బాస్ ఎవరు? రాను నెక్స్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.